అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకందరికీ మా ఛానల్కి స్వాగతం. ఈరోజు కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించిన జ్ఞానోదయం నవల 12వ భాగాన్ని చదువుతున్నానండి. రాధికను చూడడానికి రమ్మనగానే మహా అయితే ఎవరిని ఒక వారం రోజులు మించి చూపించడు, అక్కడ ఉంచడు కూడాను. ఇప్పటిదాకా ఎప్పుడు నెల రోజులు కూడా ఎవ్వరూ ఉండలేదు. అలాంటిది రాధిక ఎన్నో నాళ్ళు అక్కడ ఉండదనే ధైర్యంతో పిక్చర్ చూడ్డానికి వచ్చినట్టుగా వచ్చేసింది పద్మ. అలా వచ్చి రాధికను చూశాక కృష్ణ చైతన్య మాటలు అతిశయోక్తులు కాదని, నిజంగానే రాధిక అద్భుత సౌందర్య రాశి అని చూడగానే గ్రహించింది. కృష్ణ చైతన్యకి మాత్రం ఒక గుణం ఉంది. ఒకసారి ఒక రాత్రి గడిపిన అమ్మాయితోటి మళ్ళీ ఇంకో రాత్రి గడపడు. ఆ పిల్ల ఎన్ని రోజులున్నా ఎంత ప్రార్థించినా ఇక అతని పొందు దుర్లభమే. ఎందరో అమ్మాయిలు కృష్ణ చైతన్య ప్రియురాలుగా, చిన్న భార్యగా ఆ సంస్థానంలో స్థానం సంపాదించుకోవాలనే ఆశతోటి కృష్ణ చైతన్యకి తమ సర్వస్వం సమర్పించుకుని చివరికి నిరాశతోటి తిరిగి వెళ్ళిపోయారు. కృష్ణ చైతన్య తమతోటి గడపడానికి తమంత తాముగా వచ్చే కన్నెపిల్లలకి మొదటే తన మనస్సులోని విషయం చెప్పేసేవాడు. చూడు, నేను నా ప్రణయ సుందరి కోసమని ఈ గడ్డెప్పుల చెట్ల గుంపులోకి గాలిస్తూ ఉంటే నువ్వు అయాచితంగా నా చేతికి దొరికావు. కోరి వచ్చిన ఆడదాన్ని నిరాకరించడం మగతనం కాదు కాబట్టి నీ మోజు తీరుస్తున్నానే కానీ నిన్ను చిన్న భార్యగా స్వీకరించాలనే కోరిక అయితే నాకేమీ లేదు. ఈ ప్రపంచంలోని ఆడవాళ్లంతా నా ప్రణయ సుందరి కాలి గోటికి కూడా సరిపోరు. నా అన్వేషణ నా దేవత కనిపించేంత వరకు సాగుతూనే ఉంటుంది. ఎవరో ఒకరులే అని సరిపెట్టుకోవటం నాకు చేత కాదు. మానవుడు తలుచుకుంటే ఈ ప్రపంచంలో సాధ్యం కానిది అంటూ ఏమీ లేదు. కాబట్టి నీకు నా వల్ల కావాల్సింది ఏమిటో అడిగేసి వెళ్ళిపోయి హాయిగా ఎవరినో ఒకరిని గౌరవంగా పెళ్లి చేసుకుని ఇక మీదటైనా ఆ భర్తకు ద్రోహం చేయకుండా బతుకు అని చెప్పేవాడు. ఆ సంగతులన్నీ పద్మాంబికకు కూడా బాగా తెలుసు. అలాంటిది ఈ రాధికని తన ప్రణయ సుందరిగా, ఆరాధ్య దేవతగా, తన తపశ్శక్తిని దారపోసి గెలుచుకున్న హృదయ సామ్రాజ్ఞిగా అభివర్ణించింది. ఈమెను చిన్న భార్యగా స్వీకరించబోతూ ఉన్నాడా? ఏమిటి ఇతని ఉద్దేశం? ఏ ఆడదానికి ఇవ్వని తన హృదయం ఈ రాధికకు ఇచ్చేశాడా? అందుకే తన వెంట తిప్పుకుంటూ ఉన్నాడా? ఈ పిల్లను ప్రత్యేకమైన వ్యక్తిగా హెలికాప్టర్లో తీసుకుని వచ్చాడు. గుర్రపు కోచ్లో కానీ హెలికాప్టర్లో కానీ ఇంతవరకు ఎక్కే అదృష్టం తనకే కలగలేదు. అలాంటిది ఈ అమ్మాయి అలా ఎలా సంపాదించుకోగలిగింది? ఇది చిన్న వ్యవహారం ఏమీ కాదు. తను ఆషామాషిగా ఊరుకుంటే ఊసరు వెళ్ళేలాగా మారిపోయే ప్రమాదం కూడా ఉందేమో. సాలోచనగా తలను పంకిస్తూ లోపలికి వెళ్ళి అశాంతిగా మంచం మీద వాలిపోయింది. ఏనాడు ఆలోచన అంటే ఏమిటో తెలియని పద్మామిక. హే పద్మామిక, ఏమిటి విచిత్రం? ఈవేళ స్నానం అలంకారం ఏమీ లేడకుండా ఈ పడకేమిటి? కొంపదీసి అలకసీన్ క్రియేట్ చేశావా? అన్నాడు చమత్కారంగా నవ్వుతూ వెళ్ళి పక్కన కూర్చుంటూ కృష్ణ చైతన్య. అలగటానికి నేనేమైనా మీ ముద్దుల భార్యనా? మీరు వద్దు అనుకుని వదిలేసిన భార్యని. నా అంతట నేను వచ్చిన మూలంగా కదా మీకు ఈ లోకువా అంది. ఏమిటి మాటలు పద్మ? అసలేం జరిగింది? నిన్ను ఎవరు లోకో చేశారు? నువ్వు నా మొదటి భార్యవి. నేను అగ్నిసాక్షిగా తాళి కట్టిన నా అర్ధాంగివి. నా సంస్థానానికి పెద్ద కొడలివి. నీ స్థానం ఎప్పుడూ నీదే. దాన్ని కాదనే శక్తి నాకే కాదు, నన్ను పుట్టించిన వాడికి కూడా సాధ్యం కాదు. సరేనా? లేచి త్వరగా స్నానం చేసిరా అన్నాడు లేవదీస్తూ ఆమెను కృష్ణ చైతన్య. లీలగా అతనికి ఒక సంగతి గ్రాహ్యమైంది. అది పద్మలో ఓర్వలేనితనం అంటూ ఒకటి ప్రవేశిస్తోంది. ఇంతవరకు తన స్వేచ్ఛ స్వాతంత్రాలకు ఎవరి వల్ల అతనికి అవాంతరం ఏర్పడలేదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా అది కూడా కట్టుకున్న తన భార్య ద్వారానే ఎదురయ్యేలా తోచింది. పైకి మాత్రం అతి మామూలుగా ఎప్పటిలాగానే పద్మను తీసుకుని వెళ్ళి బాత్రూంలోకి నెట్టాడు. సుగంధపూరితమైనటువంటి పన్నీటితోటి జలకాలాడి మెడ కింద నుంచి మోకాళ్ల వరకు నల్లని టవల్ కట్టుకుని వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ మీద నిలబడింది. ఈజీ చైర్లో కూర్చుని ఆల్బం తిరిగేస్తున్న కృష్ణ చైతన్య లేచి వెళ్ళి ఆ టవల్ లాగి విసిరేశాడు. పద్మామిక నగ్నంగా ముడుచుకుపోయి కిందకు కూలబడిపోయింది విడియంగా. ఆమెను బలవంతంగా లేవదీసి మంచం మీద పడవేసి మెరిసే కనులతో అణువణువు పరీక్షగా పరిశీలించాడు. నన్నిలా ఇప్పటికీ ఎన్నిసార్లు చూశారు? మీరు చూడండి, మీకు తెలియంది
ఇంకా ఏం మిగిలిందని నాలో అలా చూస్తారెందుకని అంది బెడ్షీట్ని సిగ్గుగా మీదకు లాక్కుంటూ పద్మాంబిక. అదే ఆ సిగ్గే. ఎన్ని రాత్రులు మనం నగ్నంగా గడపలేదు. అయినా ప్రతిసారి ఇలాగే శరీరాన్ని దాచుకోవాలని ప్రయత్నిస్తావెందుకు? నాకు కాకపోతే ఈ సోయగం, యవ్వనం, లావణ్యం ఇంకెవరి కోసమని చెప్పు. నాకు స్వంతమైనవి నేను చూస్తాను, అనుభవిస్తాను. కావాలంటే నన్ను కూడా నువ్వు చూడు. వద్దన్నదెవరు అన్నాడు చిలిపిగా. విజ్జిగానే వస్తుందేమో, దాని కళ్ళల్లో పడితే ఎలాగా అంది. ఎక్కడుంది? పడుకుందా లేదా అన్నాడు. ఏమో తెలీదు అంది. అసలు నువ్వు తల్లివేనా? కన్నబిడ్డ ఏమైందో కూడా పట్టించుకోలేని అలక్ష్యం ఎలా వచ్చింది నీకు అన్నాడు విసుక్కుంటూ. కన్న తండ్రి కదా, మరి మీరెందుకు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అంది మూతి 3 వంకలు తిప్పుతూ. మాటకి మాట అప్పగించేసింది. నేను దాన్నేమీ నిర్లక్ష్యం చేయలేదు. నా వాళ్ళ పట్ల నాకు అలాంటి ఉదాసీనత ఏమీ ఉండదు. నాన్నగారి దగ్గర బిజినెస్ లావాదేవీలు చూస్తున్నాను. ఆయన అనారోగ్యం పేరుతోటి బిజినెస్ బాధ్యతలతోటి నా మెడకు లంకెను వేసేశారు. నాకు 25 ఏళ్ళు వచ్చేసాయట. ఇహ బాధ్యతలు బరువులు తెలుసుకోవాలంటూ ఊదర పెడుతూ ఉంటే ఏం చేయమన్నావు అంటూ పక్క గదిలోకి వెళ్ళి చలికి ముడుచుకుని నిద్రపోతున్న కన్న కూతుర్ని చూసి తల నిమిరి బుగ్గలను ముద్దాడి ఏసీ ఆఫ్ చేసి కిటికీలు మూసి అద్దాలు దించి దుప్పటిని కప్పి వచ్చి తలుపు మూసి మంచాన్ని సమీపించాడు. పద్మ లేచి కృష్ణ చైతన్య మీద పడి అతని నైట్ డ్రెస్ లాగి విసిరేసింది. ఇద్దరూ అప్పుడే పుట్టిన పసిపిల్లల్లాగా తయారయ్యారు. పద్మాంబికను ఎత్తుకుని మంచం మీదకు చేర్చి పక్కన ఒరిగి ఆమె శరీరాన్ని అందుకున్నాడు. తీయగా మూలిగి కృష్ణ చైతన్య చెంపలను కొరికి ముద్దులాడుతున్న పద్మాంబిక కృష్ణ చైతన్య చేసే అల్లరికి కిలకిలా నవ్వుతోంది. ఆమెను నవ్వించి కవ్వించి రెచ్చగొట్టి ఆమెలోని స్త్రీత్వాన్ని మేలుకొలిపి సర్వసుఖాలు ప్రసాదిస్తూ ఆమెలో ప్రవేశించాడు. వివసగా సర్వస్వం అతనికి సమర్పించి కళ్ళను మూసుకుంది. కృష్ణ చైతన్య నడుము కదిలిస్తూ ఆమె ముక్కు, కళ్ళు, బుగ్గలు ముద్దులాడి అధరాలను కొరుకుతూ బిజీ అయిపోయాడు. అలవాటుగా అతని మెడ చుట్టూ చేతులు వేసి నోటితో అందుకోబోయింది. అతని మెడలో ఎప్పుడూ వేలాడే వజ్రాలతో పొదిగిన సూర్యబింబం లాంటి పథకంతో 10 తులాల బంగారంతో ఉండేటటువంటి గొలుసు ఆమె నోటికి తగలలేదు. ఆ గొలుసు నోటితో పట్టుకుని ఆడుకోవటం ఆమెకొక సరదా. అది నోటికి తగలక కళ్ళు తెరిచి చూసింది. అతని మెడ, వక్షస్థలం బోసిగా ఉన్నాయి. కంఠాన్ని పట్టేసినట్టుగా చిన్న మబ్బు రంగు పథకంతో ఉండే చిన్న గొలుసుంది. అతని అందమైన ముఖానికి ఆ గొలుసు మరింత అందాన్ని కల్పిస్తూ జిగిజిగంటూ మెరుస్తూ తన ఉనికిని ఘనంగా చాటుకుంటోంది. ఎప్పుడూ ఉండే పథకంతో ఉన్న గొలుసు మాత్రం లేదు. కృష్ణ, మీ మెడలో గొలుసు ఏమైంది అంది అతన్ని చెంపలు పట్టుకుని. ఉంది అన్నాడు ఆవేశంతో ఉద్రేకంతో ఎర్రగా మారిన కనులతో మరింత వేగం పెంచి ఆమె మెడ వంపులో ముఖాన్ని దాచేసుకుంటూ. ఎక్కడుంది అంది పద్మాంబిక. అతను మాట్లాడలేదు. మిమ్మల్ని అంది. హుష్ అన్నాడు కసురుతున్నట్టు. సరిగ్గా 2 నిమిషాలకు ఆమెను వదిలి దిండు మీద జారపడ్డాడు. బెడ్షీట్ మీదకు లాక్కుని అతని ముఖం మీద, మెడ మీద మెరిసే చెమట బిందువులను తుడుస్తూ అతని మీదకు వెళ్ళి ఛాతీని రాస్తూ ఉండిపోయింది. కృష్ణ చైతన్య కళ్ళు తెచ్చి చూశాడు. పద్మాంబికను చేతులతో చుట్టి ముద్దాడుతూ ఏమిటి అన్నాడు. గొలుసు ఏమైంది మళ్ళీ రెట్టించింది. ఉందని చెప్పాను కదా అన్నాడు విసుగ్గా. ఈ గొలుసు ఎవరిది? రాధికది. మీ మెడలోకి ఎలా వచ్చింది? ఎలా వస్తుంది? పెడితే వస్తుంది. అంటే దీన్ని ఆవిడగారు మీ మెడలో పెట్టిందా? ఎందుకు? ఎందుకేమిటి నీ మొహం? నాకు ప్రజెంట్ చేసింది. అదే ఎందుకు? గాంధర్వ వివాహం చేసుకుంటున్నప్పుడు వాళ్ళవి వీళ్ళవి వస్తువులు కానీ ఉంగరాలు కానీ మార్చుకోవటం సహజం కదా అన్నాడు చిరునవ్వుతో. అంటే అంటే మీరు ఆమెని? అవును పద్మ, గాంధర్వ వివాహం చేసుకున్నాను. చాలా స్పష్టంగా, స్థిరంగా, దృఢంగా పలికింది అతని కంఠస్వరం. ఎలాంటి కంగారు, తొట్రుపాటు, భయము, సంకోచము లేని నిర్భయత్వం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది అతని ముఖంలో. గాంధర్వ వివాహం చేసుకున్నారా? నేను బతికి ఉండగానే అంది కళ్ళు పెద్దవి చేస్తూ. ఉగ్రరూపాన్ని ధరించేసింది పద్మాంబిక. నువ్వు బతికి ఉన్నావు కనుకే గాంధర్వం, లేకపోతే అగ్నిసాక్షిగానే చేసుకునేవాణ్ణి అన్నాడు ఆమెను తలమించి పక్కకు జరిపి
లేచి బాత్రూంలోకి వెళ్ళి వచ్చి బట్టలు మార్చుకుంటూ. అయితే మరి నేనెవర్ని? పళ్ళు బిగించి ప్రశ్నించింది. ఇందాక చెప్పాను గుర్తులేదా? నీకు రుక్మిణిగా ఉండడం ఇష్టమా, సత్యభామగా ఉండడం ఇష్టమా? ఆ కృష్ణుడికి ఎనమండుగురు భార్యలట. నాకు మాత్రం మీరిద్దరూ చాలు. 16,000 మంది ఇది వరకే సెలవు తీసుకున్నారు. ఇక ఈ కృష్ణ చైతన్య ఈ ఇద్దరి వాడిగానే మిగిలిపోతాడు అంటూ పద్మాంబికను బిగియారా కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. మీకెంత ధైర్యం? దాన్నెవతినో తెచ్చి రుక్మిణినో సత్యనో చేస్తే నేను ఊరుకుంటానా? ఈ నయగారాలు చాలు. అయితే ఆ గొలుసు ఏమైపోయినట్టు? అరిచింది గట్టిగా. ఎందుకలా అరుస్తావు? నాకున్నదే ధైర్యం. ఆ గొలుసును రాధిక మెడలో పెట్టి ఆమెను నా చిన్న భార్యగా స్వీకరించాను. నీ అంగీకారం లభించేంత వరకు తాడి కట్టనని ప్రమాణం చేశాను కదా. అందుకే ఆల్రెడీ ఆ రాధిక నా జీవిత భాగస్వామిగా పదవిని అధిష్ఠించింది. మీ ఇద్దరిలో రుక్మిణి గుణాలు రాధకే ఎక్కువ ఉన్నాయి, సత్యగుణాలు నీకే ఉన్నాయి. కాబట్టి మీ ఇద్దరిని రుక్మిణి సత్యలుగా నేను పరిగ్రహించడం జరిగిపోయింది డియర్. అనవసరంగా ఆయాసపడక జాగ్రత్తగా ప్రశాంతంగా పడుకో. ఓకే, గుడ్ నైట్ అంటూ తలుపు తీసుకుని వెళ్ళిపోయాడు. పద్మాంబిక హతాశ్రాలైపోయింది. ఏం చేయాలో ఒక క్షణం ఆమెకేమీ తోచలేదు. ఫోన్ మోగటంతో రాధిక కృష్ణ చైతన్య వైపు చూసింది. ఎవరో చూడమన్నట్టుగా సైగ చేశాడు. రిసీవర్ తీసి హలో, ఎవరు మాట్లాడేది అంది. నేనమ్మా, ఆనంద భూపతిని. అక్కడ మా వాడున్నాడా అన్నారాయన. నమస్కారం మావయ్య గారు. ఉన్నారు, ఒక క్షణం ఉండండి అంటూ రిసీవర్ కృష్ణ చైతన్యకిచ్చి మీ నాన్నగారు అంది. హలో నాన్నగారు, ఏమిటి విశేషం? విలాసంగా మంచం మీద వాలి చిరునవ్వుతో ప్రశ్నించాడు. ఉదయాన్నే పద్మ నా దగ్గరకు వచ్చిందిరా అన్నారాయన. ఎందుకట? కృష్ణ చైతన్యలో ఏ మార్పు లేదు. మీ అబ్బాయి ఆ రాధికను గాంధర్వ వివాహం చేసుకున్నట్ట. ఇక ఇక్కడ నేనెందుకు అని అడిగింది అన్నారు ఆనంద భూపతి. ఐసి, మీరేమన్నారు? నిన్ను పిలిచి అడుగుతానని సర్ది చెప్పి పంపించేశాను. నువ్వు రాధికను నీ మెడలో గొలుసు పెట్టి మరీ చేసుకున్నావుటగా, నిజమేనా అన్నారాయన. నిజమే. అయితే ఏమిటట? ఆ గొలుసు తనకి నచ్చిందని తనకు ఇమ్మని నేను చాలాసార్లు అడిగిందట కదా. అవును, తనకి ఇవ్వనని నువ్వు రాధిక మెడలో స్వయంగా పెట్టావని చాలా ఆగ్రహంగా ఉంది. నాకంటే అది ఎక్కువ మీ అబ్బాయికి అని నిలదీస్తోంది. ఎక్కువే అని చెప్పేయలేకపోయారా? కృష్ణ, గోటితో పోయేదానికి గొడ్డళ్ళెందుకురా? నీ మనసులో ఉన్నది ఎంత నిజమైనా దాన్ని ఖచ్చితంగా బయట పెట్టకూడదు. అయినా నువ్వు రాధికను గాంధర్వ వివాహం ఎందుకు చేసుకున్నావు? ఇప్పుడే తొందరపడవద్దని నేను చెప్పానా లేదా? ఇవి వెనుకటి రోజులు కావు. ఆడవాళ్లకు చట్టం చాలా పతిష్టమైనటువంటి ఏర్పాటు చేస్తోంది. చట్టరీత్యా శిక్షార్హమైనటువంటి పనులు చేయకూడదమ్మా. నాకెందుకో ఆమె ధోరణి చూస్తే భయం కలిగించిందిరా. అంత భయపడేవారు మీరు ఇద్దరిని ఎలా కట్టుకున్నారు డాడీ? కృష్ణ చైతన్య నవ్వాడు, తండ్రిని ఎద్దేవా చేస్తున్నట్టుగా. రాధిక శ్రద్ధగా వింటూ గ్రహించడానికి ప్రయత్నిస్తోంది. ఆమె భయం నాకు మొదట లేదురా. అందుకే మీ చిన్నమ్మని కట్టుకోగలిగాను. దానికి పనిష్మెంట్గా మీ అమ్మ ఎంత ఘోరమైన శిక్ష నాకు విధించిందో నీకు తెలుసు. నేను చాలా తప్పు చేశానురా. మీ అమ్మకి పెద్ద ద్రోహమే చేశాను. దానికి తెలియకుండా నేనెక్కడ ఎలా తిరిగినా అది నన్ను పట్టించుకోలేదు, దండించలేదు. తెలిసినా తెలియనట్టుగానే ఉండిపోయింది. కానీ నేను ఇంటికి పెళ్లాడి తీసుకురావటంతో ఏ చట్టము విధించినటువంటి శిక్షని నాకు మీ అమ్మ వేసేసింది. నా బతుకులాగా నీ బతుకు కాకూడదనేదే నా బాధ. కాదు నాన్న, డోంట్ వర్రీ, ఐ సాల్వ్ మై ప్రాబ్లం మై సెల్ఫ్ అన్నాడు ధీమాగా. సరే ఉంటాను, జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకో. ఆయన డిస్కనెక్ట్ చేశారు. క్షణం ఆలోచించి పద్మాంబికాదేవి అంతఃపురానికి ఫోన్ చేశాడు. వంట మనిషి మంగమ్మ పలికింది. మంగా, పద్మ ఏం చేస్తోంది అన్నాడు సాలోచనగా. పైన పచాలు చేస్తున్నారు. టిఫిన్ తినలేదండి, కాఫీ మాత్రమే తాగారు. ఎందుకో చాలా కోపంగా ఉన్నారు. అందరినీ కేకలేస్తూ ఉన్నారు అంది భయంగా. ఐసి, వంట అయిందా? అయిందండి. నేను కూడా అక్కడికే వచ్చి భోజనం చేస్తాను. ఏర్పాట్లు చెయ్యి. ఫోన్ పెట్టేశాడు చెప్పి. ఏమిటి, ఏమైంది అంది ఆదొద్దాగా రాధిక. మన సత్యభామ అలిగిందట, వెళ్ళి తగవు తీర్చి వస్తాను అన్నాడు నవ్వుతూ. దీని గురించా? తన మెడలో గొలుసును చూపించింది. అయితే గ్రహించేశావన్నమాట. అతను నవ్వాడు.
కావాలంటే ఇది అక్కయ్యకి ఇచ్చేసేయండి, అనవసరంగా గొడవ దేనికి? ఆవిడకు కావాలంటే మళ్ళీ చేయించిస్తానులే, అది మాత్రం నువ్వు తీయకు, తీస్తే నన్ను చూడలేవు కఠినంగా అనేసి వెళ్ళిపోయాడు. సత్య వెళుతూనే కౌగిలిలో బంధించేశాడు కృష్ణ చైతన్య పద్మని. అదెవత్తి, ఇక్కడ ఆ పేరు కలవాళ్ళు ఎవ్వరూ లేరు, పొరపాటున వచ్చారేమో, వెళ్ళండి అంది అతని చేతులు నెట్టేయటానికి ప్రయత్నం చేస్తూ. అది నువ్వే డార్లింగ్, ఈ మధ్యన నీకు నేను పెట్టిన ముద్దు పేరు సత్య, బాగుంది కదూ? ఇంతకీ ఈ పేచీ ఆ గొలుసు కోసమా? రేపు సాయంత్రానికల్లా అలాంటిది గొలుసు చేయించి తెచ్చి నీకు బహుకరిస్తాను, సరేనా? రా టిఫిన్ తిను, చూడు కడుపు ఎలా ఏడుస్తూ ఉందో. నేను తినిపించనా అంటూ ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకుని మంగ తీసుకొచ్చిన దోశ చట్నీతోటి నంచి నోటికి అందించాడు. పద్మ ముఖాన్ని తిప్పుకుంటూ, నాకు కావాల్సింది మీరు దాని మెడలో వేసిన గొలుసు, కావాలంటే చేయించిందే ఆవిడకి ఇవ్వండి అంది. ఎందుకు నీకంత పంతం? అది పాతబడిపోయింది కూడా కదా, నీకు అంతకంటే అందంగా చేయించిస్తాను అని చెప్తున్నానుగా నేను అన్నాడు. మరి మీకెందుకు ఆ పంతం? ఇది పంతం కాదు పద్మ, సెంటిమెంట్. అంటే? పద్మాంబిక కళ్ళు పెద్దవి చేసింది. అతని వైపు తిరిగి మెడ చుట్టూ చేతులు వేసింది. ఆ గొలుసును రాధే మెడలో తాళిబొట్టుగా పెట్టాను, అది తీయడం అంటే నా ప్రాణాల్ని బలిదానంగా నువ్వు కోరుతున్నట్టు. నాకు గొలుసు కావాలి కానీ మీ ప్రాణాలు కాదు. అయినా దానికి దీనికి సంబంధం ఏమిటి అంది ఎకసక్కంగా నవ్వుతూ. ఆడవాళ్ళకి పసుపు కుంకుమలు ఎప్పుడు తీయిస్తారు? భర్త పోయినప్పుడు. రాధమెడలో నుంచి నువ్వు దాన్ని తీయించిన క్షణంలోనే ఈ కృష్ణ చైతన్య ప్రాణాలు ఎగిరిపోతాయి. ఒకవేళ బతికి ఉన్నా అది జీవోత్సవం మాత్రమే. నీకు నీ పసుపు కుంకుమలు దక్కాలంటే ఆ గొలుసు గురించి ఇంకా మర్చిపో. ఇలా కమ్మగా నా కౌగిలిలో కరిగిపో. సత్యా, నీకు తెలీదు నా హృదయం ఏమిటో. నువ్వు నా ప్రేమానురాగాలను పొందడానికి ప్రయత్నం చేయి. అది మానేసి కత్తి కట్టి నువ్వు సాధించేది ఏదీ లేదు. ఈ సత్యాన్ని ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నువ్వు గ్రహించే రోజు నీ జీవితంలోకి వస్తుంది. అధికారంతో హస్తగతం కానిదే హృదయం. నా మనస్సు నాకే తెలియని వయస్సులో పెద్దవాళ్ళు మన పెళ్లిని చేసేశారు. ఆ పెళ్లికి తల ఉంచి నేను మొదటి భార్యగా అంగీకరించాను. కానీ అంటూ ఆగిపోయాడు కృష్ణ చైతన్య పద్మకు టిఫిన్ తినిపిస్తూ. కానీ ఎందుకు ఆపేశారు చెప్పండి అంది రోషంగా చూస్తూ. ఏమీ లేదు, నేను నీకు ఇస్తున్న గౌరవాన్ని, అభిమానాన్ని, ఇప్పుడు అందిస్తున్న అనురాగాన్ని కలకాలం పొందాలి అనుకుంటే దీని గురించి ఇంకేమీ కామెంట్ చేయకు అన్నాడు గంభీరంగా. ఆ క్షణంలో అతని ముఖం చూస్తే పద్మాంబికకి భయం వేసింది. కాపురానికి వచ్చిన కొత్తలో అలా భయపడింది, మళ్ళీ ఇప్పుడే భయం వేసింది. కృష్ణ చైతన్య అన్న మాట, ఆ మాట శిలాశాసనంలాగా అనిపించింది. వాగ్బంధం అయిపోయినట్టుగా నిశ్శబ్దంగా టిఫిన్ తిని కాఫీ తాగేసింది. కృష్ణ చైతన్య కంసాలికి ఫోన్ చేసి పిలిపించి ఆ మోడల్ గొలుసు గీసి పథకం ఎలా ఉండాలో చెప్పి 2 లాకెట్లు ఒకే మోడల్గా చేసి తీసుకురమ్మని 2 కోట్లు ఖరీదు చేసే డైమండ్స్ వేయించమని చెప్పి పంపించి ఆ రోజంతా పద్మాంబికాదేవి మందిరంలోనే ఉండి భర్తతో ఇంత ఆనందంగా గడపచ్చా అని ఆశ్చర్యపోయేంతగా ఆ రోజు భార్య బిడ్డలకే కేటాయించాడు. అతని వల్ల శరీర సుఖాలను మాత్రమే పొంది ఉన్న పద్మాంబిక ఆ రోజు మానసికమైనటువంటి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆపేక్షను కూడా పొందగలిగింది అతని సాన్నిహిత్యంలో. ఈ కృష్ణ నవరసాలను చూపించగల చతురుడే అనుకుంది మనస్సులో. కారిడార్లో నిలబడి చుట్టూ ఉన్నటువంటి అంతఃపురాలను తిలకిస్తూ ఉంది శ్రద్ధగా రాధిక. అంతఃపురానికి గేటుకి ఇరువైపులా కరివేర చెట్లు గుత్తులు గుత్తులుగా విరబూసి ఉన్నాయి. ఆమె అంతఃపురానికి ఎదురుగా ఉన్న స్వర్ణాంబిక అంతఃపురానికి ఇరువైపులా నందివర్ధన వృక్షాలున్నాయి. దాని తర్వాత ఉన్న కృష్ణ చైతన్య అంతఃపురం గేటుకు ఇరువైపులా దానిమ్మ వృక్షాలున్నాయి. ఆ తర్వాత ఉన్న పద్మాంబిక అంతఃపురం గేటుకి ఇరువైపులా పారిజాత వృక్షాలు ఉన్నాయి. దాని తర్వాత ఆనంద భూపతి భవనానికి ఇరువైపులా పనస వృక్షాలున్నాయి. ఆ తర్వాత ఉన్న జ్ఞానాంబికాదేవి అంతఃపురానికి పున్నాగ వృక్షాలున్నాయి. ఆ తర్వాత పూర్ణాంబిక భవనానికి ఇరువైపులా దేవకాంచనం వృక్షాలున్నాయి. ఆ తర్వాత రాధిక అంతఃపురానికి పక్కనే ఉన్న కనకాంబిక మందిరానికి ఇరువైపులా బొగడ చెట్లు ఉన్నాయి. పూర్ణాంబిక భవనం వైపు యథాలాపంగా చూసిన రాధిక పూర్ణాంబిక భర్త శ్రీనివాసమూర్తి ఇటువైపే కుతూహలంగా చూస్తూ కనిపించడంతో తడబడి లోపలికి రాబోతూ మెయిన్ గేటు నుంచి జనం క్యూ పద్ధతిలో జ్ఞానాంబికాదేవి అంతఃపురానికి వెళ్లటం, మళ్లీ తిరుపతి క్యూ మాదిరిగా ఒకరి తర్వాత మరొకరు నిశ్శబ్దంగా వెళ్ళిపోవటం చూసి
ఆశ్చర్యపోతూ లోపలికి వచ్చేసింది. అప్పటికి ఆమె వచ్చి నెల దాటిపోయింది. దివాణంలో ఉన్న వినాయక ఆలయం పద్మాంబికతో పాటు పీటల మీద కూర్చుని పూజ చేశాడు. అది వరలో ఆ పూజ ఆనంద భూపతి పెద్ద భార్య జ్ఞానాంబికాదేవితో కూర్చుని చేసేవాడు. ఆవిడ సన్యసించాక చిన్న భార్యతో చేశాడు. 2 ఏళ్ల నుంచి ఆ బాధ్యత కృష్ణ చైతన్యకు అప్పగించబడింది. అందుకని తన మందిరంలో ఒక్కతే వినాయకుణ్ణి పూజించింది రాధిక. దివాణంలో హరికథలు పురాణాలు జరిగేవి. గాలివాటున శ్రావ్యంగా శ్రవణానందం కలిగించేవి రాత్రిళ్ళు. ప్రతి రాత్రి కృష్ణ చైతన్య రాధిక అంతఃపురానికి వచ్చేసరికి రాత్రి 9 అయ్యేది. 10 వరకు ఉండి ఆ తర్వాత పద్మాంబికాదేవి అంతఃపురానికి వెళ్ళి 11 గంటలకు తన అంతఃపురానికి వెళ్ళి పడుకునేవాడు. రోజంతా అతను ఏం చేస్తాడో ఆమెకు తెలియదు. శ్రీనివాసమూర్తి దొంగచూపులకు ఉలిక్కిపడి లోపలికి వచ్చేసింది. ఆ రాత్రి అలవాటుగా 9ంటికి వచ్చాడు కృష్ణ చైతన్య. ఈవేళ మీరు నా సందేహాలు కొన్ని తీర్చాలి అంది రాధిక ఆమె పక్కన మంచం మీద వాలి దగ్గరగా హత్తుకోబోతూ ఆగిన అతను. ఏమిటో అవి అన్నాడు నవ్వుతూ, రాధిక బుగ్గలు కొరుకుతూ సున్నితంగా. మీ అమ్మగారి మందిరానికి ఈవేళ జనం క్యూ సిస్టంలో వెళ్ళి వస్తూ కనిపించారు. ఎందుకు అంది కుతూహలంగా అతని వక్షస్థలం మీద నల్లని కేసు సముదాయం మధ్య దగదగా మెరుస్తున్న డైమండ్ లాకెట్ని నేత్రపర్వంగా చూస్తూ. రాధిక మెడలో పెట్టిన లాకెట్ మెడలో 2 లాకెట్స్ చేయించి ఒకటి పద్మ మెడలో వేసి మరొకటి తను వేసుకున్నాడు. మన్నాడే కృష్ణ చైతన్య. అమ్మ శ్రీకృష్ణ భక్తురాలే కాదు, మహత్తు కలది కూడాను. అమ్మని దర్శించడానికి ఈ చుట్టుపక్కల వాళ్లే కాదు, పొరుగుళ్ళ నుంచి కూడా భక్తులు వస్తారు. ఎందుకు? చూడటానికేనా? కాదు, రకరకాల వ్యాధులు ఉన్నవాళ్ళు, సమస్యలు ఉన్నవాళ్ళు ఇబ్బందులు కష్టసుఖాలు చెప్పుకొని వేడుతూ ఉంటారు. అమ్మ ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు. వాళ్ళు చెప్పింది వింటుంది. క్షణం కళ్ళు తెరిచి చూస్తుంది. అమ్మ కుంకుమ చేతలో వేస్తే రోగాలు నయమైపోతాయని, ఉద్యోగాలు వస్తాయని, ఇబ్బందులు తీరతాయని, కష్టాలు భయాలు తొలగిపోతాయి. సంతానాధులకి అరటిపండు ఇస్తే మగపిల్లవాడు, గులాబీ పువ్వు ఇస్తే ఆడపిల్ల పుడతారు. అమ్మ కుంకుమ ఇవ్వకుండా చేతితో శ్రీకృష్ణ పరమాత్మ వైపు చూపిస్తే దైవాన్ని వేడుకుంటూ ఇంకొంతకాలం ఓపిక పట్టమని, కళ్ళు మూసేసుకుంటే ఇక వాళ్ళ కోరికలు తీరేవి కావని, చెయ్యి ఊపిందంటే వెళ్ళిపోమ్మని అర్థం అన్నమాట. 6 మాసాలలో చస్తాడని అర్థం. అమ్మ కుంకుమ ఇస్తే సంతోషంగా వెళ్ళిపోతారు, ఇవ్వకపోతే దుఃఖపడతారు. అమ్మ కుంకుమ ఇవ్వటంలోనే ఉంది అంతాను. అమ్మకి ఉన్న ఈ ఆధ్యాత్మిక శక్తికి నేను నాన్న అందరూ నమ్ముతాం. కానీ పద్మ చిన్నమ్మ నమ్మరు, విక్రిస్తారు కూడా. జ్యోత్స్న అక్కయ్యలు భయభక్తులు చూపిస్తారు. ఈనాటికి అమ్మ ఒడిలో ఒరిగే అర్హత నాకు మాత్రమే ఉంది. నాతోనే మాట్లాడుతుంది. ఏ బిజినెస్ మొదలు పెట్టాలన్నా నా చేత అడిగిస్తారు నాన్న అమ్మను. అమ్మ చెప్పిన విధంగా ఫాలో అయిపోతాం నేను నాన్న అన్నాడు కృష్ణ చైతన్య. అయితే ఆ వచ్చే జనం అంతా వాళ్ళేనా? రోజు దర్శనం ఇస్తారా? శనివారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మాత్రమే. తనంతట తను వచ్చి కింద హాల్లో కృష్ణాజనం మీద పద్మాసనం వేసుకుని కూర్చుంటుంది. టైం అయిపోగానే తనంతట తనే లేచి పైకి వెళ్ళిపోతుంది అన్నాడు భక్తి ప్రపత్తులు వెలివిరిసేటటువంటి కంఠంతో ఆరాధనగా. అసలు ఆవిడ అలా ఎందుకు మారిపోయారు? ఎప్పుడు మారిపోయారు? నాకు మీ అమ్మగారిని గురించి తెలుసుకోవాలనుంది. అభ్యంతరం లేకపోతే చెప్పండి అంది రాధిక కుతూహలంగా చూస్తూ. తప్పకుండా చెప్తాను. నీకు వినాలని అంత కోరికగా ఉంటే నీకు కాక ఇంకెవరికి చెప్పుకుంటాను? నా ఫ్యామిలీ సంగతులు నీతో కాకపోతే ఇంకెవరితో పంచుకుంటాను చెప్పు? అయితే శ్రద్ధగా విను అంటూ దిండుకి జారబడ్డాడు. మా తాతగారి పేరు రాజా చైతన్య భూపతి. మా నానమ్మగారి పేరు పూర్ణాంబిక. ఈ అంబిక మా కులదేవత. దివాణంలో అంబాలయంలో ఉంటుంది. అందుకని ఆడవాళ్లకు పేర్ల చివరన అంబిక అనే పదాన్ని చేరుస్తాం. 4 మగపిల్లలు పుట్టిపోయాక ఆ అమ్మ అనుగ్రహంతో పుట్టిన నాన్నగారికి ఆనంద భూపతి అని పేరు పెట్టుకున్నారు. తన బావమరిది కూతురైన జ్ఞానాదేవిని నాన్నగారికి 10, అమ్మకి 7 సంవత్సరాల వయసులో పెళ్లి చేసేశారు. నాన్నగారిని మద్రాసులో BA పట్టా భద్రుల్ని చేశాక అమ్మతో శోభనాన్ని జరిపించేశారు. 17 ఏళ్ల ముగ్ధగా నాన్నగారి జీవితంలో అడుగుపెట్టిందమ్మ. నాన్నగారికి ఎన్నో చిలిపి కోరికలు ఉండేవట. కానీ అమ్మ అన్నింటికీ సిగ్గుపడి మొక్కుబడిగా ముద్దులు చెల్లించేది. అప్పటికే 60 దాటిన తాతగారు మనవల కోసమని పరితపించిపోతూ ఉండగా 18 ఏళ్లకు అక్కను ప్రసవించింది. తాతగారు మురిసిపోతూ భార్య పేరు పెట్టించారు అక్కయ్యకి. ఆ తర్వాత నేను 5 ఏళ్లకు జన్మించాను.
నాన్నగారు తాతగారి పేరే చైతన్య భూపతి అని పెట్టారు మొదట. తరువాత 5 ఏళ్లకు మళ్లీ గర్భవతి అయింది అమ్మ. 70 ఏళ్లు గడిచిపోయిన తాతగారు కాశీ వెళ్లి నానమ్మతో పాటుగా విశ్వేశ్వర దర్శనం చేసుకుని ఇక అక్కడే పరమపదించారు. సుఖంగా భోజనం చేసి పడుక్కుని కొడుక్కి ఉత్తరం రాసి రప్పించుకుని, నాకు కాలం తీరిపోయింది స్వామి, తన దగ్గరకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు అని చెప్పి తులసి నీళ్లు పోయించుకుని భీష్మ ఏకాదశి నాడు కాలం చేశారు. నాకు వైధవ్యం ఏమిటి భగవంతుడా అని తల కొట్టుకుని ఏడుస్తూ తాతగారి పాదాల దగ్గర సొమ్మసిల్లిపోయిన నానమ్మ పోయిందని నాన్నగారు ఆలస్యంగా తెలుసుకున్నారు. తల్లిదండ్రుల ఇద్దరి అంత్యక్రియలు పూర్తి చేసి ఇంటికి వచ్చారు. కొత్తగా అధికారం ఆయన హస్తగతమైంది. దానికి తోడు అమ్మ వేవిళ్లతోటి ఆయన సరదాలను కోరికలను తిరస్కరించేది. 30 ఏళ్లు నిండినా ఆయన కోరికలు ఏమీ తీరకపోవడంతో ఇక లాభం లేదనుకుని నాన్నగారు బయట ఆడవాళ్లను చేరదీయటం, బిజినెస్ రీత్యా ఊళ్ళు వెళ్ళినప్పుడు కోరికలు తీర్చుకోవడం మొదలుపెట్టారు. అమ్మకి ఆ సంగతి తెలుసో తెలియదో నాకు తెలియదు. ఆయన తరచుగా బెంగుళూరు వెళ్ళేవారు. తాతగారి స్నేహితులు శేషాచలం గారి ఇంట్లో ఉండేవారు. ఆయనకి 2 కొడుకులు 3 కూతుళ్ళు. అందరికంటే ఆఖరావిడ కనకదుర్గ. పెద్దవాళ్లందరికీ పెళ్లిళ్లు చేసేసిన ఆయన మిగిలిన ఆస్తి మీద అప్పులు చేసి పేక, బ్రాకెట్టు, గుర్రపు పందాలు వగైరా వ్యసనాలతోటి అప్పులు చేసి అవి తీర్చడానికి ఉన్నటువంటి ఇల్లు సరిపోక నెత్తిన చేతులు పెట్టుకుని అప్పు ఇచ్చిన వాళ్ళకి కనబడకుండా దాక్కుంటూ బతికేసేవాడు. అలాంటి శేషాచలానికి నాన్నగారిని చూస్తే కళ్ళు మెరిసిపోయాయి. నాన్నగారిని చిన్నతనంలోనే పెళ్ళయి పిల్లలున్నారని తెలుసు. 3వ బిడ్డ పుట్టడానికి సిద్ధంగా ఉందని తెలుసు. అయినా స్వార్థం ఆయన్ని ప్రేరేపించింది. కూతుర్ని పిలిచి, నీకు నేను పెళ్లి చేయలేను, అప్పుల్లో కూరుకుని పోయాను, నీకు మొగుడు రావాలన్నా నాకు డబ్బు కావాలన్నా ఒక్కటే మార్గం ఉంది. ఐశ్వర్యవంతుడు, రూపవంతుడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు, ఔదార్యపరుడు అయినటువంటి ఆనంద భూపతిని నువ్వు వశపరుచుకోవాలి. నేను మీ అమ్మ నీకు అడ్డురాం. అతన్ని ఎలాగైనా నీ తెలివితేటలతో ముగ్గులోకి దించి పెళ్లి వరకు లాక్కుని వచ్చి అతనికి చిన్నరాణిగా మారిపోయి వెళ్ళిపో. హాయిగా నువ్వు సుఖపడి నన్ను సుఖపెట్టు అని మంత్రోపదేశం చేశాడట. ఇక కనకమ్మ గారు రెచ్చిపోయింది. తన తలుకు బెలుకులతో కులుకులతో ఆకర్షించడానికి తీవ్ర ప్రయత్నం చేసింది. ఆయన మనస్సు ఆవిడ సోయగాని ఆకర్షితమైన పెళ్లికాని పిల్ల, పైగా తాతగారి స్నేహితుడి కూతురు. అలాంటి పిల్లను పాపపు దృష్టితో చూడకూడదని మర్యాదగా ఉండిపోయారు. ఇక లాభం లేదనుకుని శేషాచలం ఓ రోజు మందుపాటి ఇచ్చాడు. మంచి మాటలతోటి నాన్నగారి చేత తాగించి కూతురుకు సైగ చేశాడు. ఆవిడ నాన్నగారిని నడిపించి తీసుకుని వచ్చి గదిలో పడుకోబెట్టి చీరా జాకెట్టు తీసేసి తలలో పూలను నలిపి పక్కంతా పోసి నాన్నగారిని కౌగిలించుకుని పడుకుంది. తెల్లారేక శేషాచలం వెళ్ళి తలుపు కొట్టి పిలవటంతో నిద్రలేచిన నాన్నగారికి తన పక్కన అర్ధనగ్నంగా పడుకుని ఉన్న కనకదుర్గ కనిపించి తల తిరిగిపోయింది. ఆవిడ లేచి వెళ్ళి తండ్రికి తలుపు తీసింది. ఇంకేముంది, ఆయన నెత్తి నోరు కొట్టుకుని ఇంకా ఈ ప్రపంచంలో తల ఎత్తుకుని ఎలా తిరగను, ఇక నాకు మరణమే శరణ్యం అని ఏడుస్తూ ఉంటే నాన్నగారు ఆయన్ని సమాధానపరుస్తూ మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని భార్యగా స్వీకరిస్తాను అని మాట ఇచ్చారు. ఇంకేముంది, రహస్యంగా నాన్నగారితో కనకాంబిక వివాహాన్ని జరిపించేశారు. 2 నెలలు కనకాంబికను అక్కడ ఉంచి వెళ్ళి వస్తూ రహస్యంగా కాలక్షేపం చేశారు నాన్నగారు. నన్నెప్పుడు కృష్ణాపురం తీసుకుని వెళ్తారు, నేనిక్కడ ఉండలేకపోతున్నాను, మా నాన్న మనల్ని పోషించలేడు అని పోరు పెట్టడం ప్రారంభించింది. మీ నాన్నగారు పోషించలేకపోతే నేనే మిమ్మల్ని పోషిస్తాను, అక్కడికి వెళితే నా భార్యకు తెలిసిపోతుంది అన్నారు నచ్చ చెప్పాలని. ఎన్నాళ్ళు దాస్తారు, మీరు తీసుకెళ్ళకపోతే ఎప్పుడో నేనే సమయం చూసుకుని వచ్చేస్తాను అని ప్రారంభించింది. ఈలోగా అప్పుల వాళ్ళు వచ్చి పిల్లకు పెళ్లి చేశాక అల్లుడు తీరుస్తాడు అప్పులు అని చెప్పావు కదా, పెళ్ళయ్యి 2 నెలలైనా ఇంకా ఎప్పుడు తీరుస్తావు అంటూ ఇంటి మీద ధ్వజం ఎత్తారు. అప్పుడు నాన్నగారికి నిజాలన్నీ తెలిసిపోయాయి. శేషాచలాన్ని అసహ్యించుకుని ఆ అప్పులన్నీ తీర్చేసి కనకాంబికను ఇక్కడికి తీసుకుని వచ్చేశారు. పరిచారికలతోటి ఈవిడ మీ చిన్నరాణి గారు అని చెప్పారు. తను పెళ్లి చేసుకున్న విషయం అమ్మకి ఎలా చెప్పాలో తోచక పోలాలు అనే పరిచారిక వెళ్ళి అమ్మతోటి విషయం అంతా చెప్పేసింది. అమ్మ రాజావారు చిన్న భార్యతోటి వచ్చారు అని. ఆ మాట వినగానే 7వ మాసం గర్భవతిగా ఉన్న అమ్మ నిశ్చేష్టురాలైపోయింది. నాన్నగారు కనకాంబికతోటి వచ్చారు గుమ్మం దగ్గరికి. అమ్మ తెప్పరిల్లి పరిచారికతో హారతి తెప్పించి ఇద్దరికీ హారతి ఇచ్చి లోపలకు ఆహ్వానించి చిన్నమ్మకు ఆ ఇంటి బాధ్యతలు తాళాలు అప్పగించేసి
నిశ్శబ్దంగా తన గదిలోనికి వెళ్ళిపోయింది. నాన్నగారు అమ్మయ్య అని సంబరపడ్డారు అమ్మ గొడవ చేయనందుకు. ఆ రాత్రి నాన్నగారు అమ్మగదికి వెళ్ళారు. 7 మాసాల కడుపుతో 10 ఏళ్ల పిల్ల పూర్ణాంబిక అక్కతోటి 5 ఏళ్ల పిల్లవాడిని నన్ను ఒడిలో పెట్టుకుని శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోయింది. అమ్మ. నాన్నగారు ధైర్యం చేసి జ్ఞానా అంటూ వెళ్ళి పక్కన కూర్చోబోయారు. తర్వాత ఏం జరిగింది తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ విందాం. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయ నావలను చదువుతున్నా. నా ప్రయత్నం నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. మీ లైక్స్, మీ కామెంట్స్, మీ సబ్స్క్రిప్షన్స్ నాకు మరికొంత ప్రోత్సాహాన్ని అందిస్తాయి. మరి కొంచెం కష్టపడి మీకు రోజు మంచి నవలలు అందించడానికి ప్రయత్నం చేస్తాను. నమస్తే.